According to Enemy Property Act, Saif Ali Khan తన 15,000 కోట్ల విలువ చేసే ఆస్తి కోల్పోయే ప్రమాదం ఉంది. బట్ వై? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 లో అమల్లోకి వచ్చింది. పార్టిషన్ తర్వాత ఇండియన్స్ ఎవరైతే పాకిస్తాన్ కి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడే సిటిజన్షిప్ తీసుకుంటారో వాళ్ళ ఆస్తులు ఒకవేళ ఇండియాలో ఉంటే దాన్ని ఎనిమీ ప్రాపర్టీ లాగా కన్సిడర్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 1962లో ఇండో చైనా వార్ తర్వాత చాలా మంది ఇండియన్స్ చైనా వెళ్ళిపోయి అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నారు. అలాంటి వాళ్ళ ఆస్తులు కూడా ఇండియాలో ఉంటే వాటిని కూడా ఎనిమీ ప్రాపర్టీ లాగా కన్సిడర్ చేసి గవర్నమెంట్ వాదిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. 2017 లో ఈ యాక్ట్ లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చి ఇండియన్ పార్లమెంట్ ద ఎనిమీ ప్రాపర్టీ బిల్ 2016 ని ఆమోదించింది. నౌ ద మెయిన్ క్వశ్చన్ ఈజ్ ఎనిమీ ప్రాపర్టీకి సైఫ్ అలీ ఖాన్ కి ఏంటి సంబంధం? భోపాల్లో పటౌడీ నవాబ్ అనే ఫ్యామిలీ ఉండేది. అందులో ఆబిదా సుల్తానా అండ్ సాజిదా సుల్తానా అని ఇద్దరు అక్క చెల్లెలు ఉండేవారు. 1950లో ఆబిదా సుల్తానా పాకిస్తాన్ కి వెళ్లిపోవడంతో పటౌడీ ఫ్యామిలీకి సంబంధించిన మొత్తం ఆస్తి సాజిదా సుల్తానా పేరు మీదకి వచ్చింది. సాజిదా సుల్తానా మనబడైన సైఫ్ అలీ ఖాన్ కి పటౌడీ ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తుల్లో కొంత వాటా వస్తుంది. అయితే ఆబిదా సుల్తానా పాకిస్తాన్ కి వెళ్లిపోవడంతో ఆవిడ పేరు మీద ఉన్న ఆస్తులు ఎనిమీ ప్రాపర్టీ కిందకి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ వాటిని టేక్ ఓవర్ చేసే ఛాన్స్ ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ మొబైల్ ఫోన్ లో ఛోటా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేయండి.